ఫ్రెండ్స్, ఒక సంస్మరణ సభ ఎందుకు ఒక వ్యక్తిని స్మరించుకోవాలి? ఆయన ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ప్రజలకు చేసిన సేవ ఏంటి? లేదా వ్యాపారాభివృద్ధి కోసం తనకు తానుగా నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని మనం అభినందించి కీర్తించాలా? ఎందుకు ఈ సంస్మరణ సభ? ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ భవితను మలుపు తిప్పటం కోసం తన వికృత రాతలతో, అభూత కల్పనలతో, అబద్ధాలతో కూడిన వార్తలను వండి వార్చి వడ్డించేటువంటి ఒక పత్రికాధినేత మరణం తర్వాత అధికారికంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆయనను స్మరించుకోవడానికి సంస్మరణ సభ ఏర్పాటు చేయటం ఇంతకు ముందు ఎప్పుడన్నా జరిగిందా? ఎవరికైనా ఇలాంటి సంస్మరణ సభ ప్రభుత్వమే చేపట్టిందా? ప్రైవేటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ప్రైవేటు వ్యక్తులు కానీ, సన్నిహితులు కానీ, హితులు కానీ సంస్మరణ సభలు జరిపినప్పుడు అక్కడికి ముఖ్యమంత్రి లేదా మంత్రులు వెళ్ళి మాట్లాడటం రివాజు. కానీ ప్రభుత్వమే కోట్లాది రూపాయలు, దాదాపు 5-6 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్తున్నారు. 5-6 కోట్లు ఖర్చు పెట్టి ఒక పత్రికాధినేత మరణం తర్వాత ఆయన్ని సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఈ రాష్ట్రానికి ఏర్పడింది? దీని మీద అనేక రకాల చర్చలు, వాదోపవాదాలు, భిన్నమైనటువంటి అభిప్రాయాలు వినపడుతున్నాయి. వ్యక్తిగతంగా ఆ దివంగత పత్రికాధినేతతో నాకు సంబంధం ఉంది, సాన్నిహిత్యం ఉంది. కానీ ఆయన చేసిన సేవ ఏంటి? ప్రజాసేవ చేశారా? ప్రజలకు మేలు చేశారా? ఏం చేశారు అంటే ఒక్క విషయం చెప్పుకోవచ్చు. తన వ్యాపార విస్తరణ కాంక్షలో భాగంగా అనేక రంగాల్లో ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పుతూ పోయినప్పుడు కొంతమందికి ఉపాధి కల్పించారు. ఉపాధి అవకాశాలని ఆయన మెరుగుపరిచారు. ఇంతకు మించి జరిగిందేంటి? ఇంతకు మించి ఏమన్నా జరిగిందా? ఉరిగిందా ఈ రాష్ట్రానికి? ఏమీ లేదు. ముఖ్యంగా ఈ సంస్మరణ సభ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అన్నదానికి దాని వెనుక చాలా పెద్ద కథ వినపడుతోంది. కథనాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా దివంగత పత్రికాధినేత ఆయన వ్యాపార సామ్రాజ్యంలోని కొన్ని అంగాలపైన, కొన్ని వ్యవస్థలపైన కేసులు కోర్టుల్లో నడుస్తున్నాయి. ఆ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అయి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం, కొన్ని కేసుల్ని ఆయన వ్యాపార సంస్థలపైన నమోదు చేసింది. అవన్నీ కోర్టులో నడుస్తున్నాయి. ఆయన మరణం తర్వాత, కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత సిట్ కార్యాలయాన్ని మూసేశారు. సిట్ కార్యకలాపాలని ఆపేశారు. ఎందుకని అంటే ఆ కేసుల్ని దాదాపు మూసేసినట్టే, ఆ కేసులకి మంగళం పడినట్టే. ఎందుకంటే ఆయన ఒక పత్రికాధినేతనే కాకుండా పచ్చళ్ళు, లేకపోతే ఫైనాన్స్ కంపెనీలో బ్యాంకింగ్ రంగాన్ని దెబ్బతీస్తూ డిపాజిట్ల సేకరణ, రకరకాలుగా ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని, లేదా సినిమా పరిశ్రమకు సంబంధించి ఒక ఫిలిం సిటీనో మరోటో నిర్మించినప్పుడు ఈ వ్యాపార సామ్రాజ్య విస్తరణలో ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు, శక్తులు ఎంతో కొంత సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సహకారం అందించింది ఎవరు?
అంతర్గతంగా బినామీ భాగస్వామిగా ఉండేవారు. ఈ అంశం కూడా రకరకాలుగా చర్చకు వచ్చింది, రకరకాల సందర్భాల్లో చర్చకు వచ్చింది. మనం కూడా కొన్ని విషయాలను బయటపెట్టాం. ఏదైతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థగా ఏర్పడినటువంటి ఒక గ్రూపుని, ఆ గ్రూపు కార్యకలాపాలని కోర్టు సమీక్షిస్తున్నది. ఈ సమయంలో కోర్టు కేసులు నడుస్తున్న సమయంలో ఇలాంటి సంస్మరణ సభల వల్ల ప్రజలకు ఏ రకమైన సంకేతం అందుతుంది? దీన్ని చాలా నిశ్చితంగా పరిశీలించాలి. ఎందుకంటే ఆ కేసులు మూసేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దోవలు వెతుకుతోందా? మరణించిన ఆ అధినేత, వ్యాపార సామ్రాజ్య అధినేత మంచితనాన్ని కీర్తిస్తూ, పొగుడుతూ, కీర్తిగానం చేస్తూ ఇలాంటి సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఆయనపై ఉన్నటువంటి చెడును కడిగేసి, తుడిచేసి కేసుల్ని మాఫీ చేస్తారా లేదా వెనక్కి తీసుకుంటారా? చాలామంది భావిస్తున్నది ఏంటంటే, కొత్తగా కొలువుదీరిన రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసులకు మంగళం పాడి కేసుల్ని వెనక్కి తీసుకుంటుంది. ఇది నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ చాలామంది ఈ సభల ద్వారా ఇలాంటి ప్రచారం చేయటం వెనక ఒక పెద్ద స్కెచ్ ఉంది అనేది అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి సభలు సంస్మరించుకోవడానికి ఏర్పాటు చేసిందా? లేదే. ఇంత భారీ ఎత్తున 5-6 కోట్లు ఖర్చు పెట్టి సభలు నిర్వహించిందా? లేదే. మరెందుకు ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఏ రకమైన సేవలు అందించారు? ఆయన విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం అంతా కూడా 90% తెలంగాణలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో 10% ఉంటే ఉండొచ్చు. 90% తెలంగాణలోనే ఉంది, 10% మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ 10% వ్యాపార విస్తరణకి ఆయన నడుం కట్టినందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన్ని కీర్తిస్తూ కీర్తిగానం చేయాలా? ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నా, ఒక పార్టీని, ఒక రాజకీయ నాయకుడిని అతని వ్యక్తిత్వ హననం చేసి అధికారంలోంచి దించేయాలన్నా తమకు తాముగా నడుం కట్టి తమకున్న సంబంధ బాంధవ్యాలను పరిగణలోకి తీసుకొని తనకున్నటువంటి మీడియా శక్తులతో, వ్యక్తులతో అబద్ధపు ప్రచారాలు, అసందర్భ ప్రేలాపనలతో ప్రజల్లో విషం నింపడానికి ప్రయత్నించినటువంటి సంస్థలకి అధినేతగా ఆయన్ని కీర్తించాలి. చూసాం మనం గత 5 ఏళ్లుగా ఏ రకమైనటువంటి విషం కక్కారో ప్రభుత్వం పైన, ఒక వ్యక్తి పైన, ఒక వ్యవస్థ పైన చూసాం. ఎన్ని అబద్ధాలు కలబోసి కూడేసి వండి వార్చి వడ్డించారో చూసాం. ఒక ప్రభుత్వాన్ని దించడం కోసం, ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థగా ఏర్పడ్డ వ్యక్తిని కూల్చేయడం కోసం ఎంతగా తప్పించారో, తెగించారో చూసాం. ఇటువంటి వాళ్ళకి ఎందుకు సంస్మరణ సభ ఏర్పాటు చేస్తున్నారంటే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన అధినేతకి ఆ వ్యవస్థలోని వ్యాపార భాగస్వామ్యం ఉందా? ఉండొచ్చు, ఉండే అవకాశం ఉందని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే అనేక రకాల సంబంధ బాంధవ్యాల్లో భాగంగా బినామీ వ్యాపారాలు నిర్వహించే వ్యక్తిగా, శక్తిగా ఇప్పుడున్న ప్రభుత్వాధినేత పేరుందారు. కాబట్టి ఎవరైతే దివంగత వ్యాపారాధినేత ఉన్నాడో ఆయన వ్యాపార సంస్థల్లో కూడా ఈ ప్రభుత్వాధినేతకు బినామీ వాటాలు ఉన్నాయా? ఉండొచ్చు. అది కొంత నల్లధనం కూడా
ఏదైతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలుగా ఏర్పడినటువంటి గ్రూపుల్లో ఉందన్న వార్తలు ఉన్నాయి. దానిలో నిజమేంతో తెలియదు. ఇవన్నీ బయటికి రకరకాలుగా వచ్చినటువంటి అంశాలు, బయట విస్తృతంగా ప్రచారంలో ఉన్నటువంటి అంశాలు. కాబట్టి చర్చించుకోవాలి, చర్చ అవసరమే. కానీ వేటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా, వేటిని కూడా పట్టించుకోకుండా ఆయన కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కొంతమంది నాయకుల, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల ప్రాపకంతో తనకు అవసరమైన అన్ని కార్యక్రమాలు చేయించుకున్నారన్న పేరుంది. ఉదాహరణకి ఆ దేశంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారాల్లో 2వ స్థాయి, దిగువ స్థాయి పురస్కారం పద్మవిభూషణ్. అది కూడా ఆయనకు దక్కింది. కానీ ఇన్ని కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి పద్మవిభూషణ్ ఇవ్వటం సమంజసమా అంటే కేంద్రం చెప్పదు. కేంద్రం ఆ మాట గురించి మాట్లాడదు. నిజానికి వెనక్కి తీసుకోవచ్చు, కానీ ఆ పని చేయలేదు. అయితే ఇప్పుడు సంస్మరణ సభ గురించి చర్చ ఇంతగా విస్తృతంగా రావడానికి కారణం, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపారాభివృద్ధి చేసింది 10%, మిగతా 90% తెలంగాణలో చేశారు. అంతేకాకుండా ఆయన సమాజ సేవకు చేసినటువంటి ఇతోధిక సేవలేంటి, ఇతోధికమైనటువంటి కార్యక్రమాలు ఏంటి, సమాజ సేవకు, సమాజోద్ధరణకు ఆయన నడుం కట్టారా? తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోయారే తప్ప, తన వ్యాపార సంస్థలని పెంచుకుంటూ పోయారే తప్ప ఎక్కడ ప్రజలకు సేవ చేశారు, ఏ రకంగా సేవ చేశారు? దీన్ని చెప్పాల్సినటువంటి, ఆయన వ్యాపారాలు పెట్టి ఆ వ్యాపార సంస్థలు నడపడం కోసం కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి వారిని బతికించినందువల్ల ఇంత సంస్మరణ సభ ఏర్పాటు చేయాలా? లేకపోతే తనకు తానుగా కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించినందుకు సంస్మరణ సభ? ఒక సాధారణ వ్యక్తిగా, కృష్ణా జిల్లా పాల్పూడిలో పుట్టిన ఒక సాధారణ వ్యక్తిగా రామయ్యగా ప్రారంభించినటువంటి జీవితం ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించినందుకు సంస్కరించుకోవాలా? కోట్లాది రూపాయల అధినేతగా మారినందుకు సంస్కరించుకోవాలా? ఎవరికి సేవ చేశారు? ఎవరు అంతగా ఆయన వ్యాపార భాగస్వామిగా ఉండి బాగుపడ్డవాడు ఎవరు చెప్పాలి? ఆయన వ్యాపార భాగస్వాములుగా వ్యాపారాన్ని పెంచడానికి ఇతోధికంగా కృషి చేసిన చాలామంది తమ జీవితాలని నిస్సారంగా కోల్పోయారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన చేతిలో మోసపోయి, దగాపడి, వంచనకు గురై ఆత్మార్పణ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి అంశాలన్నింటినీ ఎందుకు మాట్లాడుకోవటం లేదు, ప్రస్తావించట్లేదు? ఇక్కడ మనం చెప్పదలుచుకున్న విషయం ఒకటే. ఒక రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా పూనుకొని ఇలాంటి సంస్మరణ సభలు ఏర్పాటు చేయటం అవసరమా? కోట్లాది రూపాయలు వెచ్చించి. అంతకుముందు పత్రికాధినేతలు ఉన్నారు, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా పత్రికలు, స్వాతంత్ర కాలం నుంచి ఎంతో పేరొందినటువంటి పత్రికలు ఉన్నాయి, పత్రికాధిపతులు ఉన్నారు, పత్రికా జర్నలిస్టులు ఉన్నారు, విలేకరులు ఉన్నారు. వాళ్ళెవ్వరికీ పురస్కారాలు లేవు, వాళ్ళెవరిని సంస్మరించుకున్నటువంటి సందర్భం లేదు, ప్రభుత్వం అసలు పట్టించుకున్న సందర్భం లేదు. కానీ ఈయనకి మాత్రమే ఇంత ఇతోధికమైనటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వడానికి కారణం ఆయన వ్యాపార సంస్థల్లో ప్రభుత్వాధినేతకు బినామీ వాటాలు ఉండడం, అలాగే ఆ వ్యాపార సంస్థల అధినేత మరణం తర్వాత ఆయనపై ఉన్న కేసుల్ని వెనక్కి తీసుకోవడానికి ఒక పథక రచనలో ఇదొక భాగం అని భావిస్తున్నారు. ఇది నిజమో కాదో ప్రభుత్వమే చెప్పాలి. చూద్దాం ఏం చెప్తుంది.